హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచారి లాగ్స్. అలా టికెట్స్ తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. చూసారండి, ఆ గుళ్ళోంచి మాకు విష్ణు భగవానుడు అయితే దర్శనం అయితే ఇచ్చాడండి. అలా ముందుకెళ్తే మా బాస్ ఆంజనేయ స్వామి గారు అయితే కనబడ్డారు మాకు. అలా వెళ్ళే దారిలో ఒక బామ్మగారు అయితే పరిచయం అయ్యారు. హాయ్ చెప్పమంటే బామ్మగారు చూడండి ఎంత అందంగా హాయ్ చెప్పారు. వెనకతల నుంచి ఎవరో అదే లాస్ట్ అని చెప్పారండి నాకు. అది దాటగానే గోమాత గారు అయితే దర్శనం ఇచ్చారండి. ఆవిడ దర్శనం అలా తీసుకొని అమ్మయ్య వచ్చేసాను అనుకున్నాను. ఇది చూసి నా ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయండి. ఇంకేం చేద్దామని ముందుకు సాగాము. మా వెనకాల చూడండి ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. ఫైనల్గా గుళ్ళోకి అయితే రీచ్ అయిపోయాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అలా బయటకు అయితే వచ్చేసామండి. వాళ్ళు ఎంతోసేపు అయితే ఉండేవలేదు, చూసిన వెంటనే బయటకు అయితే లాగేశారు. కానీ గుడిలో ఉన్నంతసేపు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. ప్రశాంతంగా అనిపించింది నాకైతే. చూడండి మా పెద్దమ్మ ఫైనల్గా అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక చూడండి ఇక్కడ కోలాటం అయితే ఆడుతున్నారు. కోలాటం వెనకాల ఏదో టెంపుల్ ఉందని చెప్పి అలా ముందుకెళ్ళాము మేము. చూశారు కదా, ఇక్కడైతే కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. నాకైతే సరిగ్గా తెలియదు. నేను ఎవరైనా అడిగాను, వాళ్ళు కూడా నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వాళ్ళ దర్శనం కూడా చేసుకొని అలా కిందకైతే వెళ్ళిపోయాము. గుడి మెట్లయితే దిగేసిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారండి. ఆ లైన్ చూడగానే మా ఆకలి చచ్చిపోయింది. ఇంకేం చేద్దాం అని పక్కనే ఉన్న ఐస్ బండోడి దగ్గర ఐస్ పుల్లలు అయితే తీసుకున్నాం. వీడికి ఒకటి సరిపోలేదని 2 తింటున్నాడు. చూడండి ఎలా తింటున్నాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అలా మా పింజరు చూసుకుంటూ అలా ఇంటికైతే వెళ్ళిపోయామండి.